అసలు ఈ ఉమెన్స్ డే సందర్భంగానే కాదు, నార్మల్గా మిమ్మల్ని ఎప్పుడు చూసినా కూడా ఆ కట్టు, ఆ బొట్టు, ఆ భారతీయ సంస్కృతి సాంప్రదాయం దగ్గర ఎంత తెలుగుదనం ఉట్టిపడేటట్టు చక్కగా కనిపిస్తారు. అంటే ఏంటి అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి కూడా మీరు వచ్చారు కాబట్టి, అంటే ఈ ఒక 2-3 సంవత్సరాల నుంచి మీరు బాగా ఫేమస్ అయ్యారు, ప్రజల్లో పబ్లిక్లో కనిపిస్తున్నారు కాబట్టి ఒక డౌట్, ముందు నుంచే మీరు ఈ ఈ కట్టు బొట్టు ఈ సాంప్రదాయం ఇది అలాగే ఉండేదా, లేదంటే ఇప్పుడు స్టార్ట్ చేశారా? మంచి ప్రశ్న తల్లి. ఇది నేను మళ్ళీ మళ్ళీ కూడా చెప్పాల్సిందే ప్రజలకి. నేను పెళ్ళి అయ్యేంత వరకు ఇట్లే ఉన్నా, ఎందుకంటే నాకు చాలా ఇష్టం. ఇది ఒక్కడికి సంబంధించింది కాదు, అది వేసుకుంటే నేను ఏందో అదొక నిండుదనం ఫీల్ అవుతా, నేను ఎనర్జైజ్ ఫీల్ అవుతా. చాలా ఆశ నేను చీర కట్టుకుంటే ధైర్యంగా ఫీల్ అవుతా. మరి మిగతా పిల్లలు అంటారు చీర కట్టుకుంటే ఎట్లా పరిగెత్తుతాం, ఎట్లా నేను రన్నింగ్ బస్సులు ఎక్కేదాన్ని చీర కట్టుకొని. అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఇలా నైటీలు అలాంటివి ఉంటాయి. నువ్వు నమ్మవుతావు, ఎంత మంచి ప్రశ్న నిజంగా నన్ను ఎవరు అడగరు. నువ్వు నమ్మవు, నేను పెళ్ళయ్యే రోజు వరకు, పెళ్ళైంత తోడేసుకోలే కానీ పెళ్ళయ్యే రోజు వరకు నేను లంగావణిలో పడుకునేదాన్ని. నేను నైటీలు ఎప్పుడూ వేసుకోలేదు, నా లైఫ్లో నేను నైటీలు వేసుకోలేదు. నాకు చాలా ఇష్టం లంగావణి అండి. నాకు ఎంత ఇష్టం అంటే నేను ఈ రోజుకి బాధపడతాను, అయ్యో ముసలి వయసు వచ్చేసింది నాకు, నేను ఇంకా లంగావణిలు వేసుకోగలిగింటే ఎంత బాగుండనంటే. ఆ లంగావణి వేసుకోగానే దేవుడు నన్ను స్త్రీగా పుట్టించి నాకు ఎంత పెద్ద వరం ఇచ్చాడు అని నేను పొంగిపోయేదాన్ని. ఒక్కసారి కూడా, ఎందుకంటే కంఫర్ట్ చూస్తారు ఈ మధ్య లేడీస్ అందరూ, ఇంటికి నైటీ వేసేసుకుంటారు వెళ్ళగానే, అసలు ఎప్పుడు కూడా చీర అమ్మో బాబోయ్ వెయిట్ బరువు అని ఫీల్ అవుతుంటారు. ఇంకో మాట చెప్పనా తల్లి, ఒక ఆడపిల్ల లంగావణీలు వేసుకొని పెళ్ళి కాకముందు ఎప్పుడైతే ఇంట్లో కూడా తిరుగుతుందో, నీకెప్పుడు మహాలక్ష్మి తిరుగుతూ ఉంటుందమ్మా. లక్ష్మికి నైటీ వేయవుగా, లక్ష్మీదేవి నైటీ వేసుకొని ఇంటికి తిరగదు కదమ్మా. మనకి మాత్రం మంచి నగలు వేసుకొని అందంగా కూడా లక్ష్మి ఇంట్లో తిరగాలి. మరి లక్ష్మి అంటే ఎవరు ఇంట్లో, నాన్నో అన్నో కాదుగా, ఆడపిల్లని, ఇంటి ఆడపిల్ల. మరి ఆడపిల్ల నైటీ వేసుకొని తిరిగితే లక్ష్మి అంటే తిరుగుతుంది తల్లి ఇంట్లో. నీకు ఎట్లా రావాలా లక్ష్మి? కాబట్టి అసలు నిన్ను నువ్వు లక్ష్మిలాగా భావించాలి కదా. నన్ను నేను అలా భావించేదాన్ని, మా ఇంటి అదృష్టం నేను, కాబట్టి నేను లక్షణకరంగా ఉండాలి, నేను హైందవ ధర్మాన్ని పాటించాలి. అప్పుడు మా ఇంట్లో మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, మా పరివారానికి శుభం కలుగుతుంది, కాబట్టి నేను లక్షణంగా ఉండాలి. సో ఇట్ ఈజ్ నిన్ను భావించుకోవాలి ఎట్లా. నీవు నిజంగా సనాతన ధర్మం ప్రకారం, సనాతన ధర్మం స్త్రీ లక్షణకరం, స్త్రీ అదృష్టం అంటే నువ్వు ఫీల్ అవ్వాలి కదా. ఆ మాట సనాతన ధర్మం నీకు డిక్లేర్ చేసిందమ్మా, ఎంపవర్ చేసింది నిన్ను. ఏమని? నువ్వు దేవతాని ఎంపవర్ చేసింది సనాతన ధర్మం, నువ్వు దేవతాని ఎంపవర్ చేసింది. నీకు ఒక్కసారి నేను ఆల్రెడీ దేవతాని సనాతన ధర్మే నిన్ను ఎంపవర్ చేసి డిక్లేర్ చేసినప్పుడు ఇంకా నువ్వు ఫీల్ కాకుంటే నువ్వు దేవతవని నేను ఎవడు ఫీల్ చేయించగలడమ్మా? ఓకే మేడం, ఇంకోటి అంటే మీరు ఇంత సాంప్రదాయంగా ఉన్నారు, పెళ్ళైన తర్వాత మా వారికి కొంచెం నేను మోడర్న్ గా ఉండడం ఇష్టం ఉండింది. అది నా సనాతన ధర్మమే, మా ఆయనకి ఎలా కావాలో అలా బతకడం కూడా నా సనాతన ధర్మమే. ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ ఒక చిన్న డౌట్, మీరేమో ఎక్స్ట్రీమ్ ట్రెడిషనల్, మీ సార్ వచ్చేసేమో ఎక్స్ట్రీమ్ మోడర్న్. ఎలా అసలు మీరేమో ఇంత సనాతన ధర్మం అంటే అసలు పడి చచ్చిపోతారు, ఇంత నమ్మకం, ఇంత భక్తి, అలాంటిది ఇంత మోడర్న్, ఎక్స్ట్రీమ్ మోడర్న్ పర్సన్ ఎలా మీరు ఇష్టపడ్డారు, ఏంటి ఎలా? ఇది ఎలా ఉంటుందంటే తల్లి, ఎవరు ఏదైనా ఎక్స్ట్రీమ్ ఉండొచ్చు నాన్న, తప్పేమీ లేదు ఇందులో. కానీ నా ఎక్స్ట్రీమ్ ఆలోచన విధానాన్ని ఆయన గౌరవిస్తున్నారా లేదా, నాకు ఆ స్పేస్ ఇస్తున్నారా లేదా, ఆయనకున్న ఒక ఎక్స్ట్రీమ్ లైక్స్ అండ్ డిస్లైక్స్కి నేను స్పేస్ ఇచ్చి గౌరవిస్తున్నానా లేదా అనేది ముఖ్యం. ఇప్పుడు మేము అందరూ ఏ భార్యాభర్త అయినా వేరే వేరే కుటుంబాల నుంచి, సంబంధం లేని కుటుంబాల నుంచి పుట్టి పెరిగి పెద్దవాళ్ళ మొత్తం వేరే వేరే స్కూళ్ళల్లో చదువుకుంటాం. వేరే వేరే వాతావరణాలు, మా ఎక్స్పీరియన్సెస్ వేరు, జెండర్స్ వేరు, మా అనుభవాలు వేరు, మా ఇష్టాలు వేరు. ఒకటి ఎందుకు అవుతాము? ఇద్దరు, ఒక స్త్రీ పురుషుడు ఒక పెళ్ళి వివాహం అనే బంధంలో ఎందుకు ముందుకు వస్తారు అని అంటే, మనలో లేనిది ఆ వ్యక్తిలో ఏదో మనకు నచ్చి, మరి అది మనం రెస్పెక్ట్ చేయాలి కదా. మనకు లేదు కానీ బాగుందే, ఇది ఇలా కూడా ఇంట్రెస్టింగ్గా ఉందే, ఇలా కూడా ఉంటే ఒక మంచి ఫీల్ ఫ్యాక్టర్ వస్తుందే అని స్త్రీ అనుకున్న పురుషుల్లో చూసి, పురుషుడు అనుకున్న అది స్త్రీలో చూసి దాన్ని జీవితాంతము గౌరవించగలగాలి. నన్ను మా వారు చూసినప్పుడు నేను చీరలో ఉన్నాను, నేను ప్యాంట్ షర్ట్లో లేను, నేనేం ఫ్రాక్స్లో లేను, గౌన్స్లో లేను, పంజాబీ డ్రెస్లో కూడా లేను, నేను చీరలో ఉన్నా.
అది చూసే కదా ఇష్టపడి ఆయన పెళ్లి చేసుకున్నారంటే నన్ను ఆ పద్ధతిని ఆయన గౌరవించగలగాలి. అంటే ఎలా, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అది ఇంకా పెద్ద స్టోరీ. దాని ఇంకో రోజు జీతం ఇంకొక ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్ చేద్దాం. నేననేది ఏంటి అంటే అదే విధంగా ఆయనలో కూడా అంత తెలివి, ఆయన చదువుకొని కష్టపడి ఒక వ్యాపారవేత్తగా ఆయన ఏదైతే నిలబడ్డారో ఆధునిక ఆలోచన విధి విధానం నేను ఇష్టపడ్డా. కాబట్టి నాకు కావలసినప్పుడు ఆయన పూజలలో కూర్చున్నారు, సనాతనం బట్టలు వేసుకొని. ఆయనకు నాకు కావలసినప్పుడు ఆయనతో పాటు ఫారిన్ కంట్రీస్ అక్కడెక్కడైనా తిరిగినప్పుడు కానీ ఆయనతో పాటు ఎక్కడైనా ఉండి ఆయనకు నచ్చిన ఆధునిక బట్టలు నేను వేసుకోవడం జరిగింది. ఇదేం దాచడానికి ఏమీ లేదు. ఎందుకంటే నా ధర్మమే ఆయనకు నచ్చినట్టు బతకడం, నా ధర్మమే ఆయనకు నచ్చినట్టు బతకడం. అది కూడా సనాతన ధర్మంలో పార్టే. ఏ రోజు మా వారికి నచ్చనిది, ఇష్టం లేదు అన్నది బట్టలు వేసుకోవడం కానీ చేయడం కానీ నేను చేయలేదు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు అది ఒక మా పర్సనల్గా ఒక ఆ రోజు కూడా